Good morning from Venice. Day 4 in Italy. 4 days అయిపోతుంది ఇటలీలోకి వచ్చి. అండ్ ఫస్ట్ 2 days రోమ్లో ఉన్నాం. అండ్ నిన్న రోమ్ నుంచి వెన్నీస్ వచ్చాం. టుడే ఇన్ వెన్నీస్. ఈరోజు ఏం చేద్దామంటే వెన్నీస్లోనే ఉంటాం, వెన్నీస్లోనే తిరుగుతాం. చూసారా, ఇది నేను ఉంటున్న హోటల్. ఈ హోటల్ ఏరియా మొత్తం ఎలా ఉందంటే, ఇక్కడ మోస్ట్లీ రెసిడెంట్స్ అంటే లోకల్ పీపుల్ ఉంటారు కదా, లోకల్ పీపుల్ ఉన్న ఏరియా లాగా ఉంది. ఇది కొంచెం అటు సైడ్ వెళ్ళిపోతే సెంటర్కి నిన్న చూపించాను కదా నేను, సిటీ సెంటర్, అది టూరిస్ట్ ప్లేస్, టూరిస్ట్ అట్రాక్షన్స్ అన్నీ అటు సైడ్ ఉన్నాయి. అండ్ వెన్నీస్ గురించి చెప్పాలంటే ఒక 2 centuries బ్యాక్ ఎలా ఉండేదో సిటీ సేమ్ అలాగే ఉంది ఇప్పటికి కూడా. ఏమీ మారలేరంట, ఏం మార్చలేరు కూడా అంట. బిల్డింగ్స్ కూడా అంటే పాతగా ఉన్నాయి. జనాలు కూడా చాలా తక్కువ ఉండేది ఈ సిటీలో. అండ్ రోడ్స్ ఉండవు, కార్స్ ఉండవు, బైక్స్ ఉండవు, ఏమి ఉండవు. మొత్తం అంతా ఈ బోట్స్ మీదే మొత్తం ట్రాన్స్పోర్ట్ అంతా కెనల్సే అనమాట వీళ్ళకి. అండ్ నడవడం అంతే, ఫుట్పాత్స్ ఉంటాయి, ఫుట్పాత్ స్ట్రీట్స్ ఉంటాయి, అంతే వీళ్ళకి మొత్తం ట్రాన్స్పోర్ట్. చూసారా, ఇక పొద్దున్నే సంథింగ్ ఏదో ట్రాన్స్పోర్ట్ అక్కడ. ఇవన్నీ లోకల్ బోట్స్ అనమాట. వాడు ఏదో గూడ్స్ క్యారీ చేస్తున్నాడు పొద్దున్నే. అది ఇక్కడ లైఫ్ స్టైల్ అయితే అలా ఉంటుంది. అండ్ ఎందుకు ఈ లైఫ్ స్టైల్ ఇలా ఉంటుంది అంటే, ఇది ఏంటంటే అసలు ఈ సిటీ ఒకప్పుడు ఫిషర్మెన్ సిటీ అనమాట. అంటే చేపలు పట్టడానికి సముద్రంలోకి వెళ్ళి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉండేవాళ్ళు, వాళ్ళ సిటీ అనమాట. ఇది చేపలు పట్టే వాళ్ళ సిటీ అనమాట. ఒక చిన్న ప్లేస్, సిటీ కూడా కాదు, ఒక చిన్న ఐలాండ్ అనమాట. ఐలాండ్లో ఒకప్పుడు అంతా చేపలు బిజినెస్ అనమాట. వీళ్ళు బయటకు వెళ్ళి చేపలు పట్టుకొచ్చి ఇక్కడ చేపలు అమ్ముకునేవాళ్ళు, అలా ఉండేది. ఇంకా బయట ఇంకా ఇటలీకి ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉండేవి ఇక్కడ నుంచి చేపలు. సీ ఫుడ్ కూడా అంత పాపులర్ అనమాట. అందుకే నైట్ వాటర్ రాగానే వెన్నీస్ అంటే నేను సీ ఫుడ్డే తినాలి అని చెప్పి చాలా రెస్టారెంట్స్ తిరిగి ఆ మెన్యూ కోసం అంత దూరం తిరిగామన్నమాట నైట్ కూడా. సో ఇక్కడ ఏంటంటే ఫిషర్మెన్ సిటీ ఇది ఒకప్పుడు. ఆ తర్వాత మెల్లగా మొత్తం ఈ టూరిజం అయిపోయింది. ఇప్పుడు ఆ ఫిషర్మెన్స్ ఎవరు లేరు ఇక్కడ. మొత్తం ఇప్పుడు అంతా టూరిజం బోట్స్, టూరిజం హోటల్స్, ఇంకా రూమ్స్ అన్నీ అలా కన్వర్ట్ చేస్తారనమాట ఇప్పుడు మోస్ట్లీ అంతా. కొంచెం చలి ఉంది, క్లౌడీగా కూడా ఉంది, వర్షం పడే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఈరోజు. చూద్దాం. ఇక్కడ కూడా ఒక ఫౌంటైన్ ఉంది, వాటర్ ఫౌంటైన్. ఇంకా ఇవన్నీ లోకల్ రెసిడెంట్స్ అనమాట. అంటే లోకల్ పీపుల్ ఉన్న స్ట్రీట్స్ లాగా ఉన్నాయి ఇవన్నీ. మా హోటల్ ఒక్కటే అక్కడ ఉంది. ఇవన్నీ ఇంకా లోకల్ పీపుల్ రెసిడెంట్స్ లాగా ఉన్నాయి ఇవన్నీ. ఇక్కడ చూసారా కాలింగ్ బెల్స్ ఎలా ఉన్నాయో. ఇక్కడ వాళ్ళ నేమ్స్ ఉన్నాయి. ఇది కాలింగ్ బటన్ ఇది. అండ్ ఇంకా ఇది మీ ఇల్లు అనుకోండి, ఇలా బయటకు వస్తారు. ఇదిగో ఇక్కడ మీ బోట్ ఉంటుంది, ఇక్కడ మీ బోట్ ఎక్కి వెళ్ళిపోవడం. చూసారా, ఫుడ్ మార్కెట్, స్ట్రీట్ మార్కెట్. బోట్ పైన ఉంది.
టమాటాలు, వంకాయలు, క్యాబేజ్, స్పినాచ్ అన్నీ చూసారా బోట్ పైన. అండ్ మళ్ళీ ఈ ఐలాండ్లో పార్క్ కూడా ఉంది, చిన్న పార్క్ చూసారా. అదే కానీ వీళ్ళు ఏంటంటే వీళ్ళకి ఒక కల్చర్ ఉంటుంది అనమాట. యూరోప్లో ఎక్కడైనా సరే వీళ్ళ చుట్టుపక్కల పార్క్ ఉండాలి. వీళ్ళకి పార్క్ లేకపోతే వీళ్ళు బతకలేదు. ఈవినింగో లేదంటే మార్నింగో వాక్కి వెళ్ళాల్సిందే. వీక్లో ఒకసారైనా 2 సార్లు అయినా. వీళ్ళు ఒక కుక్క ఉంటుంది, కుక్కని తీసుకుని వెళ్తారనమాట వాక్కి. చూసారా ఇది ఒక చిన్న పార్క్ ఉంది ఇక్కడ. అండ్ మన ఫ్రెండ్ పొద్దున్నే 7కి లెగ్స్ వెళ్ళిపోయాడు. నేను లెగ్సేటప్పటికి పొద్దున్నే లెగ్సి కాఫీ తాగాలంట. కాఫీ తాగకపోతే వాడికి మైండ్ పనిచేయదంట. పొద్దున్నే 7ంటికి లెగ్సి వెళ్ళిపోయాడు. ఎటు వెళ్ళిపోయాడో తెలియదు, రాలేదు. ఇప్పుడు 9 అయిపోయింది. 9-10 వరకు వెయిట్ చేశారు, రాలేదు. నా దగ్గర ఏమో సిమ్ తీసుకోలేదు కదా, చాలా కష్టమైంది. అనవసరంగా తీసుకోలేదు అనిపించింది. వాడు ఇప్పుడేమో నా దగ్గర సర్వీస్ లేదు ఇప్పుడు వన్ కాంటాక్ట్ అవ్వడానికి. సో ఇదిగో ఈ స్ట్రీట్లోనే ఉంటాడు అని అన్నాడు. సో అందుకే చూస్తున్నాను ఎక్కడ ఉంటాడేమో అని వెతుక్కుంటూ వెళ్తాం. చూద్దాం ఎక్కడున్నాడో. ఇంకో నైట్ లైట్ లేదు. లైట్ ఉంటే బాగుంటుందని చెప్పా కదా. ఇదిగో చూడండి ఎంత బాగుందో ప్లేస్. ఇక మనోడైతే ఆ స్ట్రీట్లో లేడు, నాకు తెలిసి ఆ సిటీ సెంటర్కి వెళ్ళిపోయి ఉంటాడు. నిన్న నైట్ సిటీ సెంటర్ నాకు బాగా నచ్చింది అన్నాడు. అక్కడికి వెళ్ళి సెర్చ్ చేద్దాం, అక్కడే ఉంటాడు నాకు గెస్ అయితే. అండ్ ఎస్ సరదాగా ఎలాగో 10 minute వాక్ ఉంది. మనోడి గురించి చెప్తాను. మనోడు ఏంటంటే బోర్న్ ఇన్ ఇటలీ అనమాట, సౌత్ ఇటాలియన్. అయితే వాడు ఏమైందంటే తను లండన్లో ఉంటాడు ప్రెజెంట్. లండన్లో జాబ్ చేసుకుంటున్నాడు. వాడి గర్ల్ ఫ్రెండ్తో 8 years కలిసి ఉన్నాడు అనమాట. అంటే ఇక్కడ మ్యారేజ్ అనేది ఇప్పుడు మనకి ఎలా ఉంటుందంటే పెళ్లి చేసుకుని కలిసి ఉంటారు. ఇక్కడ మ్యారేజ్ అనేది సెకండ్ అనమాట, ఫైనల్. లైక్ 50-40 ఏజ్కి కూడా చేసుకుంటారు పిల్లలు పుట్టిన తర్వాత కూడా. కొంతమంది అసలు పుట్టిన తర్వాత కూడా చేసుకోరు, విడిగా ఉంటారు పిల్లలతో. కొంతమంది అసలు కలవరు. అలా ఉంటాయి వీళ్ళ రిలేషన్స్. మనలాగా ఉండవు, అంత సీరియస్ రిలేషన్స్లో ఉండవు. అయితే వీడు ఇటాలియన్ అమ్మాయితో ఒక 8 years కలిసి ఉన్నాడంట. కలిసి ఉంటే తర్వాత ఇప్పుడు వాడు రీసెంట్లీ బ్రేకప్ చెప్పి ఇటాలీ వెళ్ళిపోయిందంట. వాడిని ఇటాలీ వచ్చేయమందంట బ్యాక్. వీడేమో లేదు నాకు లండన్లోనే ఉంటాను, లండనే నచ్చిందని అన్నాడంట. అలా వాళ్ళిద్దరికి చిన్న క్లాష్ అయ్యి తను ఇప్పుడు వేరే బాయ్ ఫ్రెండ్తో వెళ్ళిపోయింది. వాళ్ళ ఇటాలీ విలేజ్లోనే ఇంకో బాయ్ ఫ్రెండ్ చూసుకుని వాడితో ఇప్పుడు ఉంటుందంట వాడితో ఇప్పుడు. సో వీడేమో కొంచెం బాధలో ఉన్నాడు. నాతో ఎప్పుడు లండన్లో చెప్పుకుంటూ ఉంటాడు, సో ఎవరైనా ఇండియన్ అమ్మాయి ఉన్నా చూడు, నేను చేసుకుంటాను, నా దగ్గర బ్రిటిష్ పాస్పోర్ట్ ఉంది, నేను బ్రిటిష్ పాస్పోర్ట్ ఉంది, నేను బ్రిటిష్, ఎవరైనా సర్చింగ్లో ఉంటే స్ట్రగుల్లో చెప్పు, నేను చేసుకుంటాను పెళ్ళి, నాకు క్యాస్ట్ కానీ రిలీజియన్తో ఏ ప్రాబ్లం లేదు అని చెప్తున్నాడు. నేనన్నా ఓకే, నేను హాలిడేకి వెళ్దాం అనుకుంటున్నాను, రా నాతో పాటు, కొంచెం రిఫ్రెష్ అయినట్టు ఉంటుంది, ఆ బాధల నుంచి కూడా బయటకు వచ్చినట్టు ఉంటుంది అంటే ఓకే ఎక్కడికి వెళ్దామంటే, సో నీది ఎలాగో ఇటలీయే కదా, నేను ఇప్పుడు ఇటలీ వెళ్ళలేదు, సరదాగా ఇటలీ వెళ్దాం, నువ్వు కూడా నార్త్ ఇటలీ సైడ్ వెళ్ళలేదు కదా అంటే ఇంకా సరే అని వచ్చాడనమాట. అది మనోడి స్టోరీ. అందుకో పొద్దున్నే లేచి 7ంటికి కాఫీ తాగడానికి వెళ్ళిపోయాడు. ఇదిగో చెత్త ఎరికెళ్ళే వెహికల్ ఉంది, అది కూడా బోట్లోనే అనమాట. ఇదిగో చూడండి, చూసారా, అందులో డంప్ చేస్తున్నాడు లోపల. ఇదిగో చెత్త క్యారీ చేయడానికి హుక్. ఇదిగోండి, ఇది ఒక మ్యూజియం అనమాట. ఇది ఒక పాపులర్ మ్యూజియం, సిటీ సెంటర్లోనే ఉంది. జనాలు చాలా ఎక్కువ ఉన్నారు. ఈ జనాల్లో వీడిని ఎక్కడైనా ఎతకాలో ఏంటో. ఈ గోదావరి తిరునాళ్ళలో పిల్లోడిని ఎత్తుక్కుంటూ తిరుగుతాం కదా, అలా ఉంది నా సిచ్యువేషన్.
వాడికి ఇలా జెండా ఇచ్చి పంపించాల్సింది. చూసారా శాన్ మార్కో, ఆ పక్కనే ఒక చర్చ్ ఉంది, అది కూడా చాలా బాగుంటుంది. చూద్దాం వీటి దొరికిన తర్వాత, అది క్యూ లేకపోతే దానిలోకి కూడా వెళ్దాం. అదిగోండి దొంగలు పట్టుకునే వాళ్ళు తిరుగుతున్నాడు ఇక ఆడే. మై ఫ్రెండ్ had you coffee? Now I need coffee. And now I need coffee. Coffee shop in the square, the big square, in the where we have the house. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఈరోజు ఇది సిసిలీ నుంచి అండి. వాట్ విలేజ్ నుంచి పాపులర్. Cannoli pistachio. It's like frozen? Yeah, this is tiramisu. This is amazing. This one? Yeah, but it's expensive. That's fine. Let's go. Because I won't come again and again here. Pizza. Sorry. మన మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇన్ వెన్నీస్. ఇది రైస్ బౌల్ అంట. ఇది మనం బయట చూసాం కదా పెద్దది, ఆ లోపల స్వీట్ ఉంటుంది, లోపల క్రీమ్ ఉంటుంది. బయట పెద్దగా ఉంది కదా, లోపల అంత స్వీట్ తినలేక నేను చిన్నది చెప్పాను. అండ్ కాఫీ. చూసారా పైన ఇదంతా రైస్, పైన రైస్ ఉంది, ఇదంతా క్రిస్పీగా ఉంది అవుటర్ లేయర్. చూసారా ఇది వీళ్ళకి స్నాక్ ఐటమ్ అంట రైస్ బౌల్. నాకైతే పిచ్చిగా నచ్చింది ఇదైతే నిజంగా. నేనైతే ఇంకో 2-3 తినేస్తాను. నైస్, సో నైస్ మై ఫ్రెండ్. ఐ కెన్ ఈట్ ఈజీలీ 2-3. Even 4 if it is not expensive. Like ఇది €4 pay చేస్తున్నాము ఒక్కదాన్ని. నైస్, సో నైస్. చీజ్ ఉంది లోపల, చీజ్, టొమాటో, రైస్. అండ్ ఈ అవుటర్ లేయర్ వచ్చి బ్రెడ్ ఉంటుంది కదా, బ్రెడ్ని రోస్ట్ చేసి. మై ఫేవరెట్ ఫ్రమ్ నౌ. ఇది కూడా చాలా బాగుందండి స్వీట్. ఇది మొత్తం సిసిలియన్ అంట. వీడు ఉంటాడు కదా సిసిలి, అక్కడ నుంచి వచ్చిన రెసిపీ అంటే ఇది, అక్కడ నుంచి వచ్చిన ఫుడ్ అంటే. I don't see anything here. ఇక్కడ నేను తింటున్నానా చూడండి, నన్ను ఎవరు చూస్తున్నారండి. ఇక్కడ కనిపిస్తుంది చూసారా, ఇది స్టోన్ ఆర్క్ బ్రిడ్జ్ అనమాట. వన్ ఆఫ్ ద పాపులర్ బ్రిడ్జెస్. 4 బ్రిడ్జెస్ ఉన్నాయి పాపులర్ వెన్నీస్లో, అందులో ఇది ఒక బ్రిడ్జ్ అనమాట. ఇక్కడ కనిపిస్తున్న కెనాల్ వచ్చి గ్రాండ్ కెనాల్. ఇది మెయిన్ పాపులర్ కెనాల్ వెన్నీస్లో. దానిపైన కట్టిన బ్రిడ్జ్. ఇది 16వ శతాబ్దంలో కట్టిన బ్రిడ్జ్ అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ డెస్టినేషన్. ఈ బ్రిడ్జ్ని చూడడానికి చాలామంది ఈ సిటీ సెంటర్కి వస్తారు అనమాట. సిటీ సెంటర్ దగ్గరలో ఉంది ఈ బ్రిడ్జ్. అక్కడ ఒక చిన్న బోట్ వెళ్తుంది చూసారా ఆ కార్నర్లో, అవి ప్రైవేట్ బోట్స్. ఇంకా ఇవి కూడా, ఇది పబ్లిక్ బోట్స్. వీటికి వెళ్దాము అంటే వీళ్ళు ఆస్తులు అడుగుతున్నారు. 90, 100, 110 euros అడుగుతున్నారు. అవైతే 9 అనమాట, €9. సో కుదిరితే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేద్దాం అనుకుంటున్నాము. అండ్ రేపు మేము ఇక్కడి నుంచి నెక్స్ట్ ఇంకో డెస్టినేషన్ ఉంది, అది లాస్ట్ డెస్టినేషన్ ఇన్ ఇటలీలో. అయితే అక్కడికి వెళ్ళాలి. ఎలాగో మా హోటల్ నుంచి రైల్వే స్టేషన్కి వెళ్ళాలి కదా, బస్ స్టేషన్కి అయినా, దానికైనా బోట్ తీసుకోవాలి కదా. రేపు మార్నింగ్ బోట్ తీసుకుందాం ఒకేసారి అని అంటున్నాడు. కుదిరితే అటు సైడ్ వెళ్ళేటట్టయితే రేపు మార్నింగ్ బోట్ తీసుకుందాం అనుకుంటున్నాను. నేనేమంటున్నానంటే ఎలాగో ఇటు సైడ్ రేపు మార్నింగ్ వెళ్తాం కాబట్టి బోట్ తీసుకుని, మళ్ళీ లగేజ్ కూడా ఉంటుంది, మళ్ళీ 1 hour నేను ఎర్లీ మార్నింగ్ నడవలేను అంత దూరం అంటున్నాడు. సో ఎలాగో రేపు మార్నింగ్ ఇటు సైడ్ వెళ్తాం కాబట్టి, నేను ఇటు సైడ్ ఇంకా ఐలాండ్స్ ఉన్నాయన్నమాట. నేను ఏమంటున్నానంటే ఇటు సైడ్ ఐలాండ్ సైడ్ వెళ్దాము అని అంటున్నాను. చూద్దాం, కనుక్కుంటాం. ఒకవేళ అటు వెళ్దాం వర్తి అనుకుంటే అటు సైడ్ వెళ్దాము.
లెట్స్ ఫస్ట్ అయితే చర్చ్కి వెళ్దాం మనం. అక్కడ చర్చ్ ఉంది కదా, చర్చ్ దగ్గరికి వెళ్ళి లోపల ఎలా ఉందో చూద్దాము. ఎందుకంటే మళ్ళీ క్యూ పెరిగిపోతుందేమో లేట్ అయితే. ఇది వచ్చేసరిగా బ్రిడ్జ్. ఇటాలియన్ చీజ్ కూడా చాలా చాలా పాపులర్. ప్రపంచంలో చాలా కంట్రీస్కి ఎక్స్పోర్ట్ కూడా అవుతుంది ఇక్కడ నుంచి. అంత పాపులర్ చీజ్. వీళ్ళు ప్రతి కుజిన్లో చీజ్ ఉంటుంది. మనోడికి ఇక్కడ హాట్ వైన్ కనిపించింది. Non l'ho mai provato, cos'è il Yeah, you wanna try? I'm not sure. Ma come? È dolce. My colleagues in London, ఇంకా usually they drink that. ఇది వేడిగా ఇదిగో పొగలు వస్తున్నాయి. హాట్ వైన్ అంట, కాఫీ లాగా పొద్దున్నే తాగుతున్నాయి. How is it? Oh, it's really nice, man. Yeah, like it? Get away. నైట్ మనం వచ్చాం కదా రెస్టారెంట్కి, అప్పుడు క్లోజ్ అయ్యి ఉంది కదా. అయితే మనవాడు లంచ్ టైం అయింది కదా ఆ రెస్టారెంట్కి వెళ్దాం అన్నాడు. బ్రేక్ఫాస్ట్ చేశాను నేను, వీడు అప్పుడే లంచ్ అంటున్నాడు. ఎందుకంటే కొంచెం ఎర్లీగా లేసాడు కదా నాకన్నా ముందు. సో ఎలాగో వాళ్ళు లంచ్ సర్వ్ చేస్తారంట ఈ టైంలో. వెళ్దాం, ప్లేస్ కూడా నచ్చింది కదా, నేను వెళ్ళేపాను కదా, ఈరోజు వెళ్దాం. ఆ తర్వాత సెంట్రల్ స్క్వేర్కి వెళ్దాం. ఫాకింగ్ హెల్. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైందంటే వాడు ఇంకా లంచ్ అసలు ఓపెన్ చేయలేదట. ఇంకో 1 hour టైం పట్టుద్ది. 12:30, 1 o'clock ఓపెన్ అవుద్దంట. సో ఆ రెస్టారెంట్కి వెళ్ళేది లేదు, మాకు అలక్కలేదు. కానీ బెస్ట్ లొకేషన్, ఆ ప్లేస్ నాకు బాగా నచ్చింది. కానీ అటు వెళ్ళట్లేదు. సో ఇంకా ఓపెన్ చేయలేదంట వాడు. సో ఇదిగో మనం పిజ్జా తింటా అంటున్నాడు. పిజ్జా వచ్చి €8, €9 and €11. Yeah. Ciao. Ciao, buongiorno. How many people? 7 Ciao. చూసారా పిజ్జా హాట్ ఓవెన్ నుంచి తీస్తుంది. బేసికల్గా నాకైతే ఆకలి వేయట్లేదు. కాకపోతే కింద చూశారు కదా వాడు లైవ్లో పిజ్జా చేస్తున్నాడు. అది చూడగానే తినాలనిపిస్తుంది. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేసా, జస్ట్ 1 hour బ్యాక్. అయినా సరే తింటా పిజ్జా. My friend, which pizza are you going for? The margherita, the classic. మార్గరీటా. ఇక్కడ చూడండి ఎన్ని పిజ్జాలు ఉన్నాయో. ఇదంతా పిజ్జా మెన్యూ. See, check this pizza. Margherita. Just bread, some tomato, cheese, and what are these? Basil. What? Basil. Basil leaves and లంచ్ చేసి బయటకు వచ్చాం. ఇంకో వర్షం స్టార్ట్ అయిపోయింది, చలి కూడా స్టార్ట్ అయిపోయింది. నేనేమో 18 degrees ఉంటుంది, ఎండ వస్తుందేమో అని చెప్పి షర్ట్ వేసుకొచ్చాను. ఫ్రెష్ అయితే పెద్ద క్యూ ఏం లేదు. లోపలికి వెళ్ళి ఒకసారి చూద్దాం ఎలా ఉందో.
చర్చ్లోకి ఎంట్రీ €3 అనమాట. టికెట్ అయితే ఇదిగో నా బ్యాక్ సైడ్, కార్డ్ అయితే ఇటు సైడ్ ఉంది. అండ్ ఆడియో గైడ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి, ఇంగ్లీష్ ఆ లాంగ్వేజెస్లో. ఈ చర్చ్ ఉంది కదా, ఇది 14th సెంచురీలో కట్టిన చర్చ్ అంట. ఈ ఆర్ట్ వర్క్ కొంచెం చూసారా, ఇది వన్ ఆఫ్ ద ఫైన్ ఆర్ట్ వర్క్ ఇన్ వెన్నీస్ అంట. ఈ పైన ఈ పెయింటింగ్స్ కానీ ఆ కలర్ కానీ వన్ ఆఫ్ ద ఫైన్ ఆర్ట్ వర్క్ ఇన్ వెన్నీస్. నైస్ చర్చ్ ఎక్స్పీరియన్స్. ఇంకా పైకి వెళ్ళచ్చు. పైకి వెళ్ళాలంటే €5 పే చేయాలి ఇంకా పైకి వెళ్ళాలంటే. చూడ్డానికి బయట నుంచి గురుద్వార్లా ఉంది కదా, చూసారా ఆ పెయింటింగ్స్ అలాంటివి లోపల చాలా ఉన్నాయి. ఆ పైన ఆర్ట్ వర్క్ కానీ ఇక్కడే కాదు మీరు ఇటలీలో ఎక్కడికి వెళ్ళినా సరే చర్చెసే కనిపిస్తాయి. చర్చ్ పైన ఆర్ట్స్, దానికే ఒకప్పుడు మనకి ఎలా అయితే టెంపుల్స్ పైన ఎలా అయితే అప్పట్లో రాజులు మనీ అంతా ఖర్చు పెట్టారో, అప్పుడు ట్రెజర్ అంతా ఖర్చు పెట్టారో, అలా ఇక్కడ రాజులు ఇక్కడ ప్రజలు కూడా అప్పట్లో చర్చెస్ ఇవి కట్టడానికే చాలా వరకు వాళ్ళ ట్రెజర్ అంతా, వాళ్ళ మనీ అంతా, వాళ్ళ శ్రమ అంతా ఖర్చు పెట్టారు. వాళ్ళ లైఫ్ టైం చేసి ఇలాంటి చర్చెస్ కానీ టెంపుల్స్ కానీ మాస్క్స్ కానీ అలాంటివి బిల్డ్ చేశారు. సో ఫైన్ ఆర్ట్ ఉంటుంది. ఆర్ట్ ఇప్పుడు మనం ఎక్కడ క్రియేట్ చేయలేము, ఎక్కడ కూడా ఇప్పుడు మన మోడర్న్ వరల్డ్లో కట్టలేము. అలాంటి ఆర్ట్ వర్క్ ఉంటుంది పైన. చర్చ్కి పక్కనే ఇది ఉంది కదా, ఈ బ్లాక్ మొత్తం మ్యూజియం అనమాట. అండ్ ఇదిగోండి ఇక్కడ అవన్నీ షాప్స్ ఉన్నాయి ఈ కాంప్లెక్స్ మొత్తం. అండ్ మనం ఇటు సైడ్ వెళ్తే ఇందాక మనం స్ట్రీట్స్కి వెళ్ళాం చూసావా, అటు సైడ్కి వెళ్ళిపోతాం. ఇవన్నీ స్ట్రీట్స్, చాలా షాప్స్ ఉన్నాయి. చాలా ఎన్ని అంటే ప్రతి గల్లీ ఇక్కడ ప్రెజెంట్ ఉన్నది అన్నిట్లో షాప్సే. కింద ఫ్లోర్ మొత్తం, పై ఫ్లోర్స్లో ఎవరు ఉంటున్నట్లేదు అసలు, చాలా పాతబడిపోయినాయి. కిటికీలు అన్నీ క్లోజ్ చేసి ఉంటున్నాయి ఎప్పుడు. మోస్ట్లీ చూపించాను కదా పొద్దున, మేమున్న సైడ్ కొన్ని బిల్డింగ్ బ్లాక్స్ ఉన్నాయి, అక్కడ మాత్రమే కొంతమంది మనుషులు ఉంటున్నారు. మిగిలిన సైడ్ ఐలాండ్ సైడ్ అంతా ఎవరు ఉండట్లేదు, ఓన్లీ ఫర్ టూరిజం. చూసారా దూరంగా కొన్ని ఐలాండ్స్ కనిపిస్తున్నాయా, అవి కూడా వెన్నీసే. అక్కడికి వెళ్ళాలంటే ఓన్లీ వే బోట్స్. ఈ బోట్స్లోనే అక్కడికి వెళ్తాము. అయితే రేపు ఆల్రెడీ మేము ఇక్కడ నుంచి బ్యాక్ వెళ్ళాలన్నా బోట్ తీసుకోవాలి. సో ఎలాగో రేపు జర్నీ చేయాలి కదా అని చెప్పి ఈరోజు బోట్ తీసుకోవడానికి అంతగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు, ఎందుకంటే ఎక్కువ అడుగుతున్నారు. అది అక్కడ చూసారా, ఆ బోట్ అయితే మీరు 10,000 నుంచి 15,000 పే చేయాలి దానిలో వెళ్ళాలంటే. Entrava a Natale. Questo 20. How much? 20 e 40, 45. 45, 20, the 10. 10, just the glasses. Quale? Which one? Melyiket? Azt vagy azt melyiket? This one? Ez egyforma, nem? Szerintem azt Yeah. This one. nem? Looks like metal. That's plastic. Metal may be expensive. ప్లాస్టిక్ మాస్క్ ఒకటి €40 అంట, అంటే 4,000 చెప్తున్నాడు. కొన్ని మెటల్ అయినా తీసుకుందాం అనుకుందాం, కొంచెం బాగుంటాయి, బట్ ఇట్స్ ప్లాస్టిక్. ఇదిగో ఇంకా తిరుగుతున్నాం స్ట్రీట్స్లో, ఇంకేమేమి కనిపిస్తాయా అని. ఇలా ఓపెన్ స్పేసెస్ కనిపిస్తున్నాయి, మధ్యలో బ్రిడ్జెస్ అండ్ బోట్స్. చెప్పాను కదా బోట్ ఈరోజు మేము తీసుకోవట్లేదు, క్లౌడీగా ఉంది, రైనీ ఉంది, చలిగా ఉంది అండ్ ఎక్స్పెన్సివ్ కూడా బోట్స్. అలాగే మేము రిటర్న్ రేపు వెళ్ళాలి కాబట్టి వెళ్ళేటప్పుడు తీసుకుంటాం. అప్పుడు చూపిస్తాను మీకు వెన్నీస్ని ఆన్ బోట్లో ఎలా ఉంటుందో.
ఇందాక చూపించాను కదా ఒక బ్రిడ్జ్, అలా 2-3 ఉన్నాయి అన్నాను కదా, అందులో ఇదొక బ్రిడ్జ్. ఇందాకది మార్బుల్ కదా, మార్బుల్తో కట్టారు కదా, ఇది చెక్క బ్రిడ్జ్ అనమాట. ఇదొక బ్రిడ్జ్ ఈ కెనాల్ క్రాస్ చేయడానికి. అక్కడ ఒకటి ఉంది మార్బుల్ది, అలా ఇంకోటి ఉంది. కొంచెం అక్కడ చూడండి దూరంగా ఒక బిల్డింగ్ కనిపిస్తుంది చూసారా, కొంచెం అది ఇంట్రెస్టింగ్గా ఉంది. అదేంటో కనుక్కుంటాం, చర్చా లేదంటే మ్యూజియమా ఏంటి అని. నేను అనుకున్నదే రైట్ అయింది, ఇది కూడా చర్చే అంట. చూసారా, అయితే పెద్ద చర్చ్లా ఉంది. అది అక్కడ దూరంగా టవర్ కనిపిస్తుంది, అక్కడి నుంచి ఇదిగో ఆ స్ట్రీట్స్ నుంచి అలా నడుచుకుంటూ అక్కడ ఒక వుడెన్ బ్రిడ్జ్ ఉంది, అది క్రాస్ చేసి వచ్చాము. చూడ్డానికి బాగానే ఉంది. ఒకవేళ ఫ్రీ అయితే ఇది కూడా చూద్దాం. ఎలాగో ఇందాక వచ్చాం కదా, ఎంత కష్టపడి నడిచాము అక్కడి నుంచి, చూద్దాం. Dal Vangelo secondo Luca. ఎక్కడ చూసిన చర్చిలు ఉన్నాయి ఏంట ఎందుకు ఇంత పిచ్చి అనుకున్నాను. యాక్చువల్గా హిస్టరీ తెలిసిన తర్వాత నాకు అర్థమైంది. ఏమిటంటే అది మెయిన్ చర్చ్, ఇందాక నేను చూపించాను కదా, అది మెయిన్ చర్చ్. అది మోస్ట్లీ టూరిజం అంతా అక్కడ ఉంది. ఇది ఫ్రీ, దీన్ని ఏం ఛార్జ్ చేయలేదు, ఫ్రీ. సో అందుకే లోపలికి వెళ్ళాక తెలిసింది ఏంటంటే 16వ శతాబ్దంలో అంటే 16th centuryలో ప్లేగ్ వచ్చినప్పుడు ఈ వెన్నీస్లో చాలామంది చనిపోయారంట ఆ డిసీజ్ వల్ల. సో అప్పుడు వీళ్ళు అనుకున్నారంట, ఈ డిసీజ్ని కనుక తగ్గిస్తే మేము ఒక చర్చ్ కడతాము నీకు అని. సో తర్వాత కొన్ని నెలల తర్వాత మెల్లగా ఆ డిసీజ్ తగ్గిపోయింది. సో అందుకని ఇదిగో ఈ చాపెల్, ఈ చర్చ్ని కట్టారంట 16వ శతాబ్దంలో. ఇందాక మనం వెళ్ళింది 14th century. అది ఎందుకు కట్టారో నాకు తెలీదు అక్కడ, ఎందుకంటే చాలా బిజీ ఉంది, అంత హిస్టరీని తెలుసుకునే అంత టైం లేదు అక్కడ. చాలా బిజీ సెంటర్ ఉంది. ఇక్కడ కొంచెం సైలెంట్గా ఉంది. అండ్ లోపల అప్పటికి ప్రేయర్ జరుగుతుంది. ఇప్పుడే ప్రేయర్ అయిపోయింది, బయటకు వస్తున్నారు జనాలు. ఈ బిల్డింగ్స్ని ఎప్పటికప్పుడు రెనోవేషన్ చేయాలి, చేయకపోతే అవి కండిషన్స్లో ఉండవు. సో వీళ్ళు ఏంటంటే ఈసారి రెనోవేషన్స్ చేస్తూనే ఉంటారు ఈ బిల్డింగ్స్. చూసారా, ఈ చర్చ్ మొత్తం రెనోవేషన్లో ఉంది. అది చూడండి, అక్కడ ఇంకో ఇల్లు రెనోవేషన్లో ఉంది.